హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రమీజాన్ తెలుగమ్మ. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. ఇదిగోండి వేడి వేడి సాంబార్, ఇడ్లీ సాంబార్. ఇవాళ ఇడ్లీ అయితే అవుతుంది, వేడి వేడి ఇడ్లీ. ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నా, ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇడ్లీ అండ్ సాంబార్, వేడి వేడి సాంబార్. ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపరేషన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రంజాన్ తెలుగు. వచ్చేసి లంచ్ బాక్స్ కూడా ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. కడాయి పెట్టా, ఆయిల్ వేసా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేసా, బాగా వేగిపోతుంది. రైస్ అయితే ముందే వండేసుకొని పెట్టుకున్నాం. బాగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం. ఓకేనా, ఎర్ర బ్రౌనిష్ వచ్చేసేదాకా వేసుకుందాం. 2 eggs అయితే వేసుకుందాం. ఓకేనా, మీరు ఎలా అనుకుంటారో నా కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లంచ్ బాక్స్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఇదిగోండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసేసా, కొత్తిమీర కూడా వేసేసా, ఎగ్స్ 2 వేసేసాను. పచ్చివాసన పోయేదాకా కలిపేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఎగ్స్ వేసేసాను. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకున్నాం. ఎగ్స్ అయితే బాగా కుక్ అవ్వాలి, ఒక 5 minutes. తర్వాత రైస్ వేసుకొని కొత్తిమీర కొంచెం వేసుకొని దింపేద్దాం. ఓకేనా, ఇదిగోండి పసుపు అయితే 1/2 స్పూన్, ఉప్పు అయితే 1 స్పూన్, కారం అయితే 2 స్పూన్లు వేసాను. కలిపేద్దాం, ఎందుకంటే కారం ఎక్కువే పట్టింది. రైస్ ఎక్కువ ఉంది కదా. 2 eggs అయితే వేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇది బాగా కలిపేసుకొని రైస్ వేసి 2 minutes అయితే వేడి వేడి రైసే కదా, ఏం కాదు. 2 minutes కలిపేసి లంచ్ బాక్స్ అయిపోయింది. ఓకేనా, రైస్ అయితే వేసేసుకున్నాను. రైస్ ముందే చల్లారి పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. రైస్ వేసేసాను, బాగా కలిపేసాను. పచ్చిమిర్చి కూడా వేసేసాను. కొత్తిమీర అయితే అయిపోయింది, లేదు. ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూడండి, హాట్ స్పైసీ. ఇందులో ఆనియన్స్ వేసుకొని నంచుకొని తింటూ ఉంటే అబ్బా సూపర్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. లంచ్ బాక్స్కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఫ్రెండ్స్ ఇదిగోండి సాంబార్, వేడి వేడి సాంబార్. ఇడ్లీ అయితే అవుతుంది. ఇదిగోండి సాంబార్. ఇడ్లీలో సాంబార్ వేసుకొని తింటే అదరహో. మీరేం అనుకుంటుంటారు? ఎప్పుడు పచ్చళ్ళే కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే పిల్లలు తింటారు కదా. మా అమ్మాయి కోసం తెప్పించడం ఇది. ఇదిగోండి ఇడ్లీ అయితే అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇడ్లీ, ఇదిగోండి వేడి వేడి ఇడ్లీలు. ఇడ్లీలు అయితే వేసేసాయి, సాంబార్ అయితే వేద్దాం. ఫ్రెండ్స్ వేడి వేడి సాంబార్, ఇడ్లీస్ రెడీ. ఇవాళ టిఫిన్ అయితే ఇది. ఓకేనా, మా అమ్మాయి కోసం అయితే తెచ్చాను సాంబారు బయట నుంచి. ఇడ్లీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, మా అమ్మాయి అయితే తింటుంది. ఓకేనా, ఇవన్నీ సాంబార్ ఇడ్లీ, వేడి వేడి సాంబార్ ఇడ్లీ. ఎలా ఉందమ్మా? మూసిపోదు. సూపర్ అండి ఫ్రెండ్స్. మీరు చూడు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి సాంబార్ ఇడ్లీ. రోజు పల్లి పచ్చడితోనే చేస్తాను, ఇవాళైతే సాంబార్ ఇడ్లీ ట్రై చేస్తాం ఫ్రెండ్స్. అంతకుముందు తినేవాళ్ళం, తినట్లేదు. ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తాం. సాంబార్ అయితే బయట. ఫ్రెండ్స్ ఇవాళ ఫ్రైడే కదా, మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసేస్తా, బండిలో తుడిచేసుకొని కటన్స్ కూడా ఆరేసేసాను. కటన్స్ శుభ్రం చేసి ఇంకా స్నానం చేసేద్దాం. ఓకేనా, హౌస్ క్లీనింగ్ అండ్ బట్టలు, కటన్స్ బట్టలు అయితే వాళ్ళు కొంచెమే ఉన్నాయి, వేసేసాను. హౌస్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది. మెట్లు కూడా శుభ్రం తుడిచేసాను. కటన్స్, బట్టలు
స్నానం అయితే చేస్తే ఇంకా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. కూడా వేసేసా. వాషింగ్ మిషన్ క్లాత్స్. ఫ్రైడే తొందరగా అయితే పని అయిపోయింది. పని అయ్యేసరికి 12 అయింది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, బండ్లు అవన్నీ అయ్యేసరికి స్నానం చేస్తే అయిపోతుంది. ఓకేనా, బాయ్.